పద్దు అయితే విక్కీ వాళ్ళ నాన్నని కలవడానికి గాబరా వెళ్తూ ఉంటుంది. అసలు పెద్దసార్ ఎందుకిలా చేశారు? హాస్పిటల్‌కి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి అని అనుకుంటూ గాబరాగా హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తున్న పద్మావతిని చూసి విక్కీ అయితే ఏంటి ఇంత గాబరాగా ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి పద్మావతిని ఫాలో అవుతూ ఉంటాడు విక్కీ. పద్దు ఎక్కడికి ఇంత గాబరాగా వెళ్తుందని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న విక్కీకి హాస్పిటల్ దగ్గర పద్మావతి ఆగి హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అసలు పద్మావతి హాస్పిటల్‌కి ఎందుకు వచ్చిందని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. పద్మావతి లోపలికి గాబరాగా వెళ్ళి విక్కీ వాళ్ళ నాన్నగారిని అయితే కలుస్తూ ఉంటుంది. విక్కీ అయితే ఎవరిని కలుస్తుంది? ఎవరి కోసం ఇంత గాబరాగా వచ్చిందని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న విక్కీని చూసి విక్కీ అయితే పద్మావతిని చూసి ఎందుకింత ఇదవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోపు పద్మావతి అయితే ఎందుకు పెద్ద సార్ ఇలా చేశారు? అసలు ఏమైందా అని రమేష్ గారిని అడుగుతూ ఉంటుంది. విక్కీ ఆడిన మాటలకి రాత్రంతా నిద్రపోలేదు. ఆ టెన్షన్‌కి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటూ ఉంటాడు పద్మావతితో రమేష్. ఆ మాటలు విన్న పద్మావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పద్మావతి అసలు ఎవరి కోసం చూస్తుంది? ఎవరు అసలు అతను అని చెప్పేసి విక్కీ అయితే అలాగా చూస్తూ ఉంటాడు. అలాగ చూస్తూ ఉన్న టైంలో పద్మావతి సైడ్ అవ్వగానే విక్కీ వాళ్ళ నాన్న కనిపిస్తూ ఉంటాడు. అసలు ఇతనికి పద్మావతికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పద్మావతి ఇతను ఎందుకు కలిసిందని షాక్ అవుతూ ఉంటాడు.